వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ ట్రెండ్స్ మనం చూసాం. ఒక కూటమి ఈ రోజున అటు బీజేపీ అండ్ జనసేన అండ్ టీడీపీ కూటమి ఈరోజు క్లీన్ స్వీప్ దిశగా వెళ్ళింది. వైఎస్ఆర్సీపీ తన గత చరిత్రలో పార్టీ పెట్టిన తర్వాత తన గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చాలా ఘోర ఓటమి అంచునైతే నిలబడింది. జగన్మోహన్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్సా, ఆయన తీసుకొచ్చిన పథకాలను జనం ఆకర్షించలేదా, లేకపోతే ఆయన పాలన మీద ఒక వెండెట్టా పాలిటిక్స్ మీద జనం ఏహభావం కలిగిందా అనేది మనం పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా ఒక అధః పాతాళానికి ఆయన పార్టీ జారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లోనే చూసినట్లయితే ఈ రోజున ఈ ఓవరాల్ ఎపిసోడ్లో కాంగ్రెస్ వైపు నుంచి షర్మిల అంత కీ రోల్ ప్లే చేసినా ఈరోజు కాంగ్రెస్ కానీ కడప నుంచి పోటీ చేసిన షర్మిల కానీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినారు. అయితే దీనికి కారణం ఏంటి? షర్మిల కానీ ఒక సునీత కానీ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసినా వాళ్ళు ఎందుకు ఒక సీటుని కూడా కైవసం చేసుకోలేకపోయారు? ఈవెన్ వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని అంతా చాలా యాక్యురేట్గా వాళ్ళిద్దరూ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. షర్మిల అయితే ఆ ఇష్యూని తనకు ఒక ప్రచారాస్త్రంగా కూడా కడపలో మార్చుకున్నారు. కానీ అలాంటి షర్మిల ఆ స్థాయిలో ప్రచారం చేసినా ఎందుకు ఈరోజు ఆ ఓట్ బ్యాంక్ ఆమె వైపు మళ్ళలేదు అనే దానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అయితే ఎట్ ద సేమ్ టైం షర్మిల తీసుకొచ్చిన ఒక యాంటీ ప్రచారం కానీ, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ఓడించండి, ఆయన ఇంట్లో కూర్చోబెట్టండి అంటూ కూడా సునీత చేసిన ఒక ప్రచారం కానీ, ఇవంతా కూడా ఈరోజు ఈ వీళ్ళిద్దరి ప్రచారాలు రెండు కూడా అటు జగన్మోహన్ రెడ్డికే ప్లస్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి మైనస్గా మారి కూటమికి ప్లస్ అయ్యాయా అన్న అంచనాలు కూడా వస్తున్నాయి. అందులో నిజం కూడా ఉంది. అయితే ఇక్కడ ఎట్ ద సేమ్ టైం షర్మిలకి ఆ స్థాయిలో ఓట్ బ్యాంక్ టిల్ట్ కాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ నుంచి గతంలో ఆమె జగన్మోహన్ రెడ్డి కోసం కాళ్ళు విరగొట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కోసం ఒక సమైక్య యాత్ర చేశారు, బస్సు యాత్ర. ఇక అనేక సార్లు పార్టీ ప్రచారంలో కూడా భాగస్వామ్యం అయ్యారు. అలాంటి షర్మిల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. ఎలాంటి పదవులు కూడా తీసుకోలేదు, ఆమె దూరంగా ఉంటూ వచ్చారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఆమె అన్నతో డిఫర్ కావడం జరిగింది. తన అన్నతో డిఫర్ అయ్యి మరీ ఆమె ఆ పార్టీ పెట్టారు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరుతో. దాదాపు 2.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ అక్కడ ఆమె హడావిడి చేశారు, లైమ్లైట్లో ఉన్నారు. బట్ అభిమానులు సంపాదించుకున్న పార్టీని మాత్రం అంత లైమ్లైట్లో తీసుకురాలేకపోయారు. ఎందుకంటే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టాల్సినంత వ్యాక్యూమ్ లేని పరిస్థితుల్లో షర్మిల పార్టీ ఒక ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ అనుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో మెర్జీ చేద్దామని ఆలోచన చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆమె ప్రచారం కూడా చేస్తున్నారు, పోటీకి దూరంగా ఉండి. వన్స్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమె ఏపీ వైపు మళ్ళారు. ఏపీలో ఆమెకు పీసీసీ పదవి కూడా దక్కింది. పీసీసీ చీఫ్ హోదాలో మొత్తం తన అన్న బండారాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు ఆవిడ. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రచారము చేయించారు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతో మేనిఫెస్టోలు రిలీజ్ చేయించారు. అలా మొత్తం 175 స్థానాల్లో అభ్యర్థులను కూడా అనౌన్స్ చేయడం జరిగింది షర్మిల ఏపీ ఎన్నికలకు సంబంధించి. ఆ స్థాయిలో కాంగ్రెస్ని ఒక లైమ్ లైట్లో ఉంచేందుకైతే ఆమె చాలా సీరియస్గా ఒక 3 నెలలు 4 నెలల పాటు ఎఫర్ట్ పెట్టారని అనుకోవాలి. ఆమెకు తోడు సునీత లాంటి వాళ్ళు కూడా తన తండ్రి మర్డర్ కేసు విషయంలో జగన్ అన్నతో డిఫర్ అయిన సునీత కూడా షర్మిలతో చేతులు కలపడం జరిగింది. ఇక ఎప్పుడైతే సునీత కడప నుంచి పోటీ చేస్తాను, వీలైతే టీడీపీ నుంచి, లేకుంటే జనసేన నుంచి, అది కాకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ కూడా ఒక ఓత్ తీసుకున్నారు ఆమె. అయితే సునీతను పక్కన పెట్టి మరి షర్మిల తానే కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ మీద పోటీ చేశారు. అటువైపు నుంచి చూస్తే వైఎస్ఆర్సీపీ నుంచి అవినాష్ రెడ్డి అక్కడ పోటీ చేయడం జరిగింది. అయితే ఈ పోటీలు అందరూ అనుకుంది అదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఎంత వ్యతిరేకత ఉందో అవినాష్ రెడ్డికి మీద అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఉంది. సో అది మొత్తం కూడా ఈ ఓట్ బ్యాంక్ షర్మిలకు ప్లస్ అవుతుందని అందరూ కూడా అనుకున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఈరోజు చూసినట్లయితే ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు రావాల్సింది. ఒక దశలో షర్మిల లీడ్లో ఉన్నారు, ఒక దశలో అవినాష్ రెడ్డి వెనుక నుంచి వేస్తున్నారు. ఫైనల్గా భూపేష్ రెడ్డి లాంటి వాళ్ళు, అతను చాలా చిన్న కుర్రోడు, అతను రాజకీయాలకు కూడా కొత్త. అలాంటి భూపేష్ రెడ్డి ఈ రోజున లీడింగ్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది కడప ఎంపీ స్థానం నుంచి. అలా ఇక అదంతా పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. మెజారిటీ స్థానాల్లో షర్మిల ప్రచారం చేసింది. షర్మిల తరపున విజయమ్మ కూడా ఒక అప్పీల్ చేయడం జరిగింది, షర్మిలను గెలిపించమని, కాంగ్రెస్ని గెలిపించమని. సో అంతా జరిగిన ఈరోజు చూసినట్లయితే మనం షర్మిల ఆ స్థాయిలో ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ ఎక్కడ ఖాతా కూడా తెరవలేకపోయింది. దానికి కారణం కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించింది అన్న ఒక కోపం కానీ, ఒక అసంతృప్తి కానీ ఇప్పటికీ కూడా ఏపీ ప్రజల్లో ఉంది. 2014లో జరిగిన పరిణామాలను ఇప్పటికీ ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారనే చెప్పాలి. బట్ అదే కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని ఈరోజు రాజంపేట సీట్లోంచి కూడా ప్రజలు గెలిపించిన పరిస్థితి అయితే ఉంది. బట్ అలాంటి కాంగ్రెస్ని మాత్రం పూర్తి స్థాయిలో షర్మిల రిప్రజెంట్ చేసినా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంది. అయితే అట్ ద సేమ్ టైం ఒక రాయలసీమలో కావచ్చు, ఒక కడపలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అని చెప్పబడుకునే మెజారిటీ స్థానాల్లో టీడీపీ ఈరోజు అనూహ్యమైన విజయాలను నమోదు చేసింది. మెజారిటీ ఎందుకంటే అటు రాయలసీమలో చూస్తే బీజేపీకి, జనసేనకి చాలా తక్కువ సీట్లే కేటాయించింది అనుకోవాలి టీడీపీ. షేర్లో భాగంగా వాళ్ళకి ఆయా స్థానాల్లో ప్రయారిటీ ఉన్న చోట్ల మాత్రమే వాళ్ళ సీట్లు తీసుకోవడం జరిగింది.
ఈవెన్ మనం చూసినట్లయితే రాయలసీమలో రాజంపేట స్థానం మాత్రమే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు పోటీ చేశారు బీజేపీ ఖాతాలోని. సో అలా మెజారిటీ స్థానాల్లో అయితే అసెంబ్లీ స్థానాల్లో 4 జిల్లాల్లో టీడీపీనే పోటీ చేసింది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున ఇక ఒక సత్యకుమార్ లాంటి వాళ్ళు మాత్రం పోటీ చేశారు ధర్మవరం లాంటి చోట నుంచి. అలాంటి చోటు నుంచి ఈరోజు చూసినట్లయితే షర్మిల అంత ఫోకస్ పెట్టినా, షర్మిలతో పాటు కేవీపీ లాంటి వాళ్ళు మిగతా సీనియర్ కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఖాతాలో కూడా తెరవబోయింది. బట్ షర్మిల చేసిన ప్రచారం ఇంపాక్ట్ మాత్రం ఉంది. ఎలా ఉంది అంటే ఈరోజు షర్మిల జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన యాంటీ క్యాంపైన్ చాలా అయితే అక్కడ ఇంపాక్ట్ చూపించింది. ఆ ఇంపాక్ట్ అంతా కూడా షర్మిల ప్రచారం రూపంలో అది కూటమి వైపే పడిందని అనుకోవాలి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారో, లోకేష్ ఏం చెప్తున్నారో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారో, రీసెంట్గా పార్టీ అధ్యక్షురాలైన పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు ఏం చెప్తున్నారో అవన్నీ కూడా షర్మిల ప్రతిరోజు కూడా జనం ముందుంచే ప్రయత్నం చేశారు. బయట వాళ్ళు చెప్పే కంటే ఇంట్లో వాళ్ళు వచ్చి ఇంట్లో సొంత అన్న మీదే ఇంట్లో నుంచి బయటకు వచ్చి షర్మిల చెప్తున్న తీరు జనం నమ్మేలా చేసింది. అందుకే ఎప్పుడైతే షర్మిల తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము పోటీ చేయకపోవడం కాంగ్రెస్కి లాభించింది, కాంగ్రెస్ గెలుపులో మేము భాగస్వామ్యం అంటూ కూడా ఆ రోజు ప్రకటన చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ బట్ ఏపీ ఎన్నికల దాకా వచ్చేటప్పటికే నిజంగా ఈరోజు షర్మిల చేసిన ప్రచారం మాత్రం కూటమి అభ్యర్థులకి ఒక ప్లస్గా మారింది. ప్రత్యేకించి రాయలసీమలో టీడీపీ లాంటి పార్టీలు ఒక ప్రపంచనాన్ని సృష్టించడం వెనుక షర్మిల ప్రచారం ఉందనే అనుకోవాలి. ఎలాగైతే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో షర్మిల కీలక భాగస్వామ్యం అయ్యారో ఈరోజు ఆ పార్టీలో లేనప్పటికీ కూడా టీడీపీ వైపు నుంచి కూటమిలో దూరంగా ఉన్నప్పటికీ కూడా షర్మిల చెప్పిన నిజాలని వివేకానంద మర్డర్ కేసు మొదలుకొని తన తల్లిని తనను జగన్మోహన్ రెడ్డి పక్కన పెడతాం వరకు అనేక ఫ్యామిలీలో జరిగిన కారణాలు కూడా ఈరోజు షర్మిల ఎక్స్పోజ్ చేసిన తీరు మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కీలక కారణాలు అయ్యాయని మనకు అనుకోవచ్చు. తల్లి చెల్లిని రోడ్డు మీద పెట్టిన జగన్ ఇంకా జనానికి కామన్ మ్యాన్కి ఏం చేయగలరు అని కూడా ఈరోజు ఒక ఆలోచన అయితే బయలుదేరింది జనం. దాని ఫలితమే ఈ రివోల్ట్ అని అనుకోవాలి. సో ఓవరాల్గా షర్మిల చేసిన ప్రచారం కాంగ్రెస్ కంటే ఆమె సొంతగా కంటే ఈరోజు కూటమికే ప్లస్ అయింది అనేది అయితే ఒక అంచనా. సో పూర్తి స్థాయి విశ్లేషణ వచ్చిన తర్వాత ఈ అంచనా ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇవాళ స్పెషల్ అనాలిసిస్.